సో రీసెంట్ గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, దాడి. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసారేమో అనుకుంటున్నా, జగన్ పార్టీ. ఓకే. సో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్‌లోకి వచ్చి ఓటు అడుగుతా అన్నారు. నిజంగానే జరిగిందని చేశారనుకుంటున్నారా సంపూర్ణ మద్యపానం? మద్యపానం చేసాను అంటున్నారు. అసలు ఆయనే మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు. దాంట్లో ఏముంది? మద్యపానం ఎక్కడ నిషేధమైంది? ఓకే. సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వస్తే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సీ పైన పెడతా అంటున్నారు కదా! సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పండి అసలు ఏదైతే బాగుండిద్దో దాన్ని బట్టి మేము ముందుకెళ్దాం. నాకైతే ఏదో ఒకటి 2 ఓకే నాకు. అని ఇష్టం. నాకైతే అదొక్కటే కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇస్తే అసలు ఏం చేస్తాం మనకు తెలుస్తుంది. రోడ్లు ఇవన్నీ చూసుకున్నా కానీ అసలు ఏం బాగాలేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ బాగుపడతాయేమో. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఫ్యూచర్ బాగుండిద్దేమో అనుకుంటున్నాను. సో సూపర్ 6 పథకాలు పెట్టారు కదా బాబు గారు. సో మీకు ఎలా అనిపించాయి? బాగున్నాయి, పథకాలు అయితే చాలా బాగున్నాయి. దాంట్లో నుంచి అన్ని అమలు చేసి ఇక్కడ 2 కూడా వచ్చే ఉన్నాయని చెప్పేసి రీసెంట్ గా 2 days బ్యాక్ చెప్తున్నారు. వాటి ఇక ఏమొస్తే చూడాలి ఆ పథకాలు. ఓకే. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ పక్కా, చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్స్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? 100% గెలుస్తారు. లక్ష మెజారిటీ అంటున్నారు కానీ మాక్సిమం ఒక 80-60 మెజారిటీ 60,000 అయితే రావచ్చు అనుకుంటున్నాను. అతనికి 21 సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? నేనైతే మాక్సిమం 15 అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సార్లు ఇప్పుడు గన్నవరం రీసెంట్ గా 2-3 సార్లు ప్రాబ్లం వచ్చింది. అవి రెట్టింపు చేసుకుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఓకే. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? ముందు ఆయన్ని ఎమ్మెల్యేగా చేద్దాం, దాని తర్వాత ఆయన ఏం చేస్తారో దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టుకునే చేస్తున్నా అంటే ఒకళ్ళు గెలిస్తే అసెంబ్లీలోకి వెళ్తే ఎన్నో చేయొచ్చు అని చెప్పేసి ఉండేది కదా. అంటే చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే లోకేష్ కి పొలిటికల్ కెరియర్ అనేది డల్ అవుద్ది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ లో ఉంటా అంటే తను పార్టిసిపేట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని అతనే అట్లా చెప్పారు. మనం ఎందుకు అనుకోవాలి? ఎవరు ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉండేది, ఎవరు పోలింగ్ వాళ్ళకు ఉండేది కదా, షేరింగ్ ఎవరికి వాళ్ళకు ఉండేది ఫ్యాన్ ఫాలోయింగ్. ముందు పవన్ కళ్యాణ్ 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు కదా. ఈసారి పిఠాపురంలో కూడా ఓడిపోతే ఆ నియోజకవర్గం కూడా వదిలేసేస్తాడు. లేదు, దానిపైన కంపల్సరీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. చూద్దాం అసలు ఏమో. ముందైతే ఆయన ఎమ్మెల్యేగా వస్తే చాలా అనుకుంటున్నాను. చిరంజీవి సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను బానిసలాగా వాడుకొని 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చి నేను ఆదుకుంటాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా. ఇప్పుడు వాలంటీర్ వాళ్ళు ఇంటింటికి వచ్చేసి అన్ని చూసుకుంటున్నారు. ఒకప్పుడు మనం ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మొత్తం తిరిగి చేసుకోవాలంటే టైం పట్టేది. ఇప్పుడు ఎంఆర్ఓ ఇవన్నీ పనులు అంటే వాలంటీర్ బాగానే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అది ఉంచుతానని చెప్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 5,000 ఉండ 10,000 చేసి వాళ్ళకి ఇక జాబ్ అంటే పర్మనెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓకే.